రావాలనుకుంటున్నారు సార్? సీఎం జగన్ రావాలనుకుంటున్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. సీఎం జగన్ ఆయన పరిపాలన ఆయన చేసే పనులను బట్టి నిలబెట్టే క్యాండిడేట్లు కూడా దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఓటేస్తారు. జగన్ గెలుస్తాడు, గ్యారెంటీగా ఆయనే సీఎం మళ్ళీ. తెలుగుదేశం వాళ్ళు కళ్ళు లేవు, వాళ్ళు మూసిపోయినాయి కదా, అందుకని వాళ్ళకి అట్టే మాట్లాడతారు. 130 సీట్లు ఖచ్చితంగా వస్తుంది. మాకు ఉంది, ప్రజలకు అంత నమ్మకం ఉంది జగన్ అంటే. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు సార్? సీఎం జగన్ రావాలనుకుంటున్నారు. ఎందుకని జగన్ సరే రావాలనుకుంటున్నారు? జగన్ అంటే మంచి పనులు చేస్తున్నాడు, జగనే రావాలనుకుంటున్నాను. మీకు పథకాలు ఏమన్నా అందినాయా? ఎలాంటి పథకాలు అందినాయి? అమ్మ ఒడి పడుతుంది, పిల్లలకు పడుతున్నాయి, 18,500 పడుతున్నాయి 45 ఏళ్ళకు. సార్ మరి ఇప్పుడు చూడబోతుంటే గతంలో పింఛన్ ఎలా ఇస్తున్నారు, ఇప్పుడు ఎలా ఇస్తున్నారు మీకు? ఇప్పుడు గతంలో పింఛన్లు వారానికో 10 రోజులకో స్కూల్కి ఆడుకో దిక్కుపోయి కూకుంటే వచ్చాయి. ఇప్పుడేమో ఇంటికి సాయంత్రానికి పొద్దున్నే 6 ఇంటికి తీస్తున్నారు. సార్ మరి ఇప్పుడు చూడబోతుంటే విడుదల రజనీ గారి మేడం గారి మీద మరి మాధవి గారు పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు అభివృద్ధి చేసి ఎవరు మంచి పనులు చేస్తారంటే వాళ్ళకి వేస్తారు ఓట్లు, వాళ్ళే కావాలనుకుంటాం. మరి ఇప్పుడు రజనీ మేడం గారు ఎలా చేస్తున్నారు? రజనీ మేడం గారు అంటే రజనీ మేడం గారు ఇప్పుడు వచ్చింది బాగా చేస్తున్నారు, ఇప్పటికేమో చేస్తుంది. జగన్ చూసి ఓట్లు వేస్తున్నారు కానీ రజనీ మేడం గారు కదా, ముందు జగన్. సీఎం జగన్ ఆయన పరిపాలన ఆయన చేసే పనులను బట్టి నిలబెట్టే క్యాండిడేట్లు కూడా దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఓటేస్తారు. మరి నెక్స్ట్ సీఎం గా మేము గెలవనీయం, గెలిచేది మేమే అని చెప్పి జనసేన సైనికులు మరి టీడీపీ నేతలు అందరూ కలిసి అంటున్నారు. సరే అనుకోనియండి, ఎవరి అభిమానం వాళ్ళది, వాళ్ళ అభిమానం వాళ్ళు. ఒక్కొక్కరు గెలవలేకనే కదా ఇప్పుడు 4 కలుసుకున్నది. వాళ్ళ అభిప్రాయం కొంది వాళ్ళు కలుసుకున్నారు, మన అభిప్రాయం కొంది మనం అభివృద్ధి చేసాము, మన పనులు చేసాము, మనం ఒక్కరిమైనా గెలుస్తామని నమ్మకంతో మనం పోతున్నారు. అయితే నెక్స్ట్ సీఎం గా జగన్ గారు గెలుస్తారని కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. ఖచ్చితంగా. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలని. ఎందుకని? అవునంటే ఆయన మంచి కార్యక్రమం బాగా చేశారని సంవత్సరం నా మీద ఉపచెప్పాడు. కరెక్ట్ గా ఏ ముఖ్యమంత్రి ఎటు చేయలే. నా సర్వీస్ 1963 కాబట్టి ఉన్నాను, ఇప్పుడు నాకు ఎవరు అట్లా చేయలే. జగన్ గెలుస్తాడు, గ్యారెంటీగా ఆయనే సీఎం మళ్ళీ. ఇదంతా చంద్రబాబు పవన్ కానీ ఎందుకు పనికిరారు, వాళ్ళు వచ్చి చూడనే వాళ్ళు. పథకాలు ఇస్తున్నారా మరి నీకు? పెన్షన్ కానీ పథకాలు, పింఛని, బియ్యము అవి మాకు మగవాళ్ళకి తక్కువలే, ఆడవాళ్ళకి ఎక్కువ అన్ని మాకు. ఇప్పుడు అంటున్నారు టీడీపీ నేతలు జనసేన వాళ్ళు నెక్స్ట్ సీఎం గా మేము జగన్ గారిని గెలవనీయం, గెలిచేది మేమే అని చెప్పంటారు. వాళ్ళు మాటకి ఎందుకు అనుకుంటే లాభం? అవి కుక్కల కింద లెక్కే, ఏమి లాభం లేదు. వాళ్ళు రారు పెట్టరు, వాళ్ళు ఇప్పుడు చదువుకుంటారు సీట్ల కాడ వాళ్ళు 2 పార్టీలు. మరి ఇప్పుడు విడుదల రజనీ గారు మాధవి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు? మాకు నమ్మకం రజనీ గెలుస్తాడని. మంచి జరుగుతుందా మరి విడుదల రజనీ గారి వల్ల? ఎలాంటి మంచి జరుగుతుంది? బాగా చేస్తుంది, పర్వాలేదు. మునుపు తిరుగుడుబాటులో గెలిచింది, ఆ ఏరియా మొత్తం బాగా చేసింది. అట్లా ఇక్కడ కూడా అట్లే చేస్తుంది. అయితే నెక్స్ట్ సీఎం జగన్ గారు గెలవాలనుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ సీఎం ఎవరు గెలవాలనుకుంటున్నారు సార్? జగన్ గెలవాలనుకుంటున్నారు. ఎందుకని? అన్ని పనులు సక్రమంగా చేస్తున్నాడు కాబట్టి. అంటే ఇప్పుడు ప్రజలకు ఏం మంచి జరగట్లేదు, ఓన్లీ దోపిడీ అంతా చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కదా టీడీపీ నేత వాళ్ళు. టీడీపీ వాళ్ళు అంటే వాళ్ళ కళ్ళు లేవు, ఇలా కళ్ళు జనానికి కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు ఉండబట్టేగా అన్ని నిధులు వస్తున్నాయి కదా, ఆయన చెప్పి చేస్తున్నాడు. తెలుగుదేశం వాళ్ళు కళ్ళు లేవు, వాళ్ళు మూసిపోయినాయి కదా, అందుకని వాళ్ళకి అట్టే మాట్లాడతారు వాళ్ళు. మరి ఇప్పుడు చూడబోతుంటే వాలంటీర్లు కానీ వీళ్ళంతా ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు బాగానే చేస్తామంటే కదా, వాళ్ళకి బాధపడేది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తుంటారు, వాలంటీర్ల వల్ల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. వాలంటీర్లు తీసేయాలి కదా వాళ్ళు, అందుకని వాలంటీర్లు కావాలని వీళ్ళు అనుకుంటున్నారు. వాలంటీర్లు మంచి పనే చేస్తున్నారుగా. అంటే వాలంటీర్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, వాళ్ళని పెట్టి డబ్బు వేస్ట్ చేస్తున్నారు జగన్ గారు అని చెప్పి అంటున్నారు. మరి అంతే వాళ్ళు అనేది. మరి జన్మభూమి పెట్టారుగా, జన్మభూమిలో ఏం చేశారు వాళ్ళు? ఏం చేయలేదుగా ప్రజలకు. వీళ్ళు 50 ఏళ్ళకు ఒకరిని పెట్టారు వాలంటీర్లు, ఏదో మంచి పనులు చేస్తున్నారు, మనకు అవసరమైన పనులన్నీ వాళ్ళే చేసుకొస్తున్నారు. అందుకని వాళ్ళకి బాధగా ఉందన్నమాట. వీళ్ళు లేదంటే ప్రభుత్వం పడిపోద్దిగా, అందుకని తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి నెక్స్ట్ సీఎం గా జగన్ గారు గెలుస్తారంటారా? 130 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఏంటి అంత కాన్ఫిడెన్స్ మీకు? మాకు ఉంది, ప్రజలకు అంత నమ్మకం ఉంది జగన్ అంటే. మీకు ఎలాంటి పథకాలు అందజేశారు? అన్ని పథకాలు, మాకు రాని పథకమే లేదు. మాకున్న ఇప్పుడు మామూలు డోక్రా రుణమాఫీ వచ్చిందా, నాకు పింఛన్ వస్తుందా,
మా అమ్మాయికి పింఛన్ వస్తుంది, మామూలుగా ఈ అమ్మఒడి పిల్లలకు పడుతుంది, 2 లక్షల రూపాయలు డాక్టర్ రుణాలు ఇచ్చాడు. ఇక కాంతి ఏముంది, అన్నీ వస్తూనే ఉన్నాయి. ఇక భూమి ఉందనుకో 14,000 15,000 భూమికి పడుతూనే ఉన్నాయి డబ్బులు. మరి అన్ని సమస్యలు తీరుతుండే కదా, ఇంకా లేనిదేముంది. అయితే నెక్స్ట్ సీఎం అయితే జగన్ గారు పక్కా గెలుస్తారు. పక్కా తిరగలేదు. వీళ్ళు ఎంతమంది బాధపడ్డా ఆయన జగనే. మరి ఇప్పుడు చూడబోతుంటే రజనీ గారు మరి మాధవి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు? రజనీ గారు 30,000 మెజార్టీతో గెలుస్తుంది. 2000 గ్యారంటీ అంతే. ఎందుకనంటే ఆమె మినిస్టర్గా మంచి పనులు చేస్తుంది, చలాకీ గల మనిషి, ఎవరినైనా ఆదుకోగల మనిషి. అందుకని ఇప్పుడు ఎవరో మాధవ్ అంటే ఎవరినో తీసుకొచ్చి పెట్టారు, మనకి ఎవరు తెలవదు. నియోజకవర్గాలు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఏమో తిరుగుతూనే ఉందిగా, అందుకని రజనీ గ్యారంటీ. జగన్ గారు రజనీ గారు గ్యారంటీగా గెలుస్తారు. 2000 మాత్రం తిరుగులేదు. సార్ ఏపీలో నెక్స్ట్ సీఎం గా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలండి. ఎందుకని సార్? ఎందుకంటే ఈ పథకాలు పొలాలకి ఇవన్నీ పడుతున్నాయి కదా, ఇంటికి వచ్చి ఏదైనా మామూలుగా సచివాలయం పని అమ్మట పనులు అయిపోతున్నాయి అన్నీ. మాకు రైతు వారికి ఇబ్బంది ఏం లేదు, బాగానే జరుగుతుంది. సార్ మరి ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి తేడాలేంటి? ఇదివరకు ఎక్కడ ఆఫీస్ అని మాకు తెలియదు అప్పట్లో. ఇప్పుడు అమ్మట మాకు సచివాలయం పోతే అమ్మట పని అయిపోతుంది. అది మాకు పొలం ఉంది, భూమి ఉంది, అన్ని పడుతున్నాయి, మాకు ఇబ్బంది ఏం లేదు, బాగానే పడుతుంది. మరి ఇప్పుడు పథకాలు పెట్టారు కదా, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి అంటున్నారు టీడీపీ నేతలు. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, అవన్నీ అంతే కదా, అవి మామూలే చదువుతూనే ఉంటారు. మరి ఇప్పుడు చూడబోతుంటే విడుదల రజనీ గారు మాధవి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు, ఇద్దరు ఎవరు గెలుస్తారంటారు? రజనీ గారు గెలుస్తారు. ఎందుకని అంత నమ్మకం? అంతే మరి, ఆమె ఇక్కడ మాకు తెలిసినాం కదా, ఆమె కొత్త. అయితే గెలుస్తారన్నారు. ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకని సార్? ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ సూపర్ ఉంది. ఇంటింటికి ముసలాం వాళ్ళని తీసుకొచ్చి ఇంటికి ఈ చేయి ఇచ్చింది చేయి తెలియట్లా అట్ట ఇస్తున్నాడు పింఛను. అంతమంది ఎండలో నైట్ 3 పోయి పాపం అల్లాడిపోయేవాళ్ళు, ఇప్పుడు ఇంటింటికి ఇస్తున్నాడు వాలంటీర్. ఇప్పుడు వాలంటీర్ల వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు, వాలంటీర్లు లంచాలు తీసుకొని వర్క్ చేస్తున్నారు. లేదు లంచాలు తీసుకోవట్లా. మరి ఇప్పుడు చూడబోతున్న గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడాలేంటి సార్? తేడా అంటే ఇదే నెంబర్ 1 వాలంటీర్ వ్యవస్థ కానీ, చదువులు కానీ, పిల్లలకి అమ్మఒడి కానీ, అన్నీ అసలు ఇంత ఎవరు చేయాల. మరి ఇప్పుడు పథకాలు ఏమన్నా అందుతున్నాయా మీకు? పథకాలంటే ఇస్తున్నారు. మీకేమేం పథకాలు ఇస్తున్నారు సార్? అంటే మాకేంటే మాకు ఇంకా రాలేదు కదా, పిల్లలు ఏమో చిన్న పిల్లలు లేరు. మరి ఇప్పుడు చూడబోతుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, నెక్స్ట్ సీఎం గా మేము జగన్ గారిని గెలవనీయం, గెలిచేది మేమే అని చెప్పి సవాళ్ళు విసురుతున్నారు. ప్రజల్లో ఉండాలండి, వాళ్ళు ఎవరు చెప్తారు? ఇప్పుడు అందరూ చెబుతారు, ప్రజల్లో ఉంది అంతే. అంటే ఇప్పుడు చూడబోతుంటే యువకులంతా నా వైపే ఉన్నారు, యూత్ సపోర్ట్ అంతా నా వైపే ఉంది అని అందరూ చెబుతారు నా పక్క ఉండాలని. ప్రజల్లో ఉండాలి కానీ మార్పు ప్రజల్లో తెలిసింది అది. మరి ఇప్పుడు చూడబోతుంటే విడుదల రజనీ గారు మరి పిడుగురాళ్ళ మాధవి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారంటారు? జగన్ గారు గెలుస్తారు. మేడం గారు గెలుస్తారు అంతే. ఎందుకని అంత నమ్మకం? జగన్ ఎవరు ఇస్తే వాళ్ళు గెలుస్తారు. జగన్ గారు అంటే జగన్ సార్ వైపు ఎవరున్నా గెలుస్తారు అంతే. ఎందుకని? జగన్ అంటే మాట తప్పడం మనం ఎప్పుడు అది. మరి ఇప్పుడు చూడబోతుంటే ప్రతి ఒక్కటి నాటకమే. అంటే ఇప్పుడు ఏమిచ్చినా సరే ముందు బ్యాన్ చేస్తానని చెప్పి బ్యాన్ చేయించలేకపోయారు, మరి ఎలా నమ్మగలం మేము అని చెప్పి టీడీపీ నేత వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు బ్యాన్ చేశారు, అంతకుముందు చేశారా? వాళ్ళు చేశారు బ్యాన్ అంతే అది. అయితే ఇప్పుడు జగన్ గారు అయితే నెక్స్ట్ సీఎం గా గెలుస్తారంటారు పక్కా. థాంక్యూ.